నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకరావు. ఈరోజు జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినోత్సవం అంటూ వైసీపీ ప్రచారం చేస్తూ ఏపీ మొత్తం కూడా ఒక ర్యాలీని నిర్వహించింది. ఈ ర్యాలీలో ఒక ఘటన చోటు చేసుకుంది. అదేంటి అంటే అంబటి రాంబాబుకి అలానే పోలీసులకి మధ్య జరిగిన గొడవ. అయితే నువ్వెంత అంటే నువ్వెంత అనే విధంగా ఈరోజు ఈ గొడవ ఉంది. దీన్ని ఎలా చూడాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులకి వార్నింగ్ ఇస్తూ వస్తున్న నేపథ్యంలో పోలీసులు తిరగబడితే ఎలా ఉంటుందో రుచి చూపించారు అనుకోవాలా? దీన్ని ఎలా చూడాలి? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఈ 1 ఇయర్లో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ ప్రెస్ మీట్ పెట్టిన ఒకటే మాట, పోలీసుల తాట తీస్తా, బట్టలు ఉడదీస్తా, ఉద్యోగాలు పీకిస్తా అంటూ. ఈరోజు వాళ్ళు వెన్నుపోటు దినోత్సవం సెలబ్రేట్ చేస్తున్న సమయంలో పోలీసులు కూడా ఎక్కడ తగ్గకుండా అంబటి రాంబాబుకి క్వశ్చన్ చేస్తూ ఆన్సర్ ఇస్తూ నువ్వెవరు నోరు మూసుకో అని చెప్పేసి అంటూ ఉన్నారు. అంటే ఒక పోలీస్ తిరగబడితే ఎలా ఉంటుంది అని చెప్పేసి రుచి చూపించారు అనుకోవాలా, లేదంటే అసలు ఎలా చూడాలి ఈ ఇన్సిడెంట్ని? ఇప్పుడు మనకి కోతిపుండు బ్రహ్మరాక్షసి అని చెప్పని ఒక పదం పదే పదే వింటూ ఉంటాం. అంటే మనకేదైనా ఒక పుండు అయిందనుకో, వీలైనంత వరకు దానికి వైద్యం తీసుకొని వీలైనంత త్వరగా తగ్గించుకోవాలని చెప్పని ప్రయత్నం చేస్తాం. అవును. కానీ కోతికి ఒక పుండు అయిందనుకో, పదే పదే దాన్ని గెలుకుతూ ఉంటుంది, దాన్ని తగ్గనివ్వదు. అంటే తనకు తెలియకుండానే అది పెరిగి పెద్దదయ్యే పరిస్థితులకు దారి తీసుకుంటుంది. అలాగే ఇవాళ వైసీపీ పార్టీ అధికారానికి దూరం అయింది. దూరం అయ్యి ప్రజల తరపున ప్రాతినిధ్యం వహించాలి అనుకునే రాజకీయ పార్టీ అధికారాన్ని నుంచి దూరం జరిగిన తర్వాత కొంత ఘర్షణపూరిత వాతావరణానికి దూరంగా ఉంటే సుదీర్ఘకాలం రాజకీయం చేసుకోగలుగుతారు. అట్లా కాకుండా నిరంతరం పోలీసులతోటి ఘర్షణ పడుతూ బెదిరిస్తూ దౌర్జన్యాలకు దిగుతుంటే అంతిమంగా వాళ్ళకే నష్టం. అది వాళ్ళ రాజకీయ కార్యకలాపాలు స్వేచ్ఛగా జరగాలి అంటే పోలీసుల సహకారంతో సాధ్యం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి పర్యటించిన సందర్భంలో ఆయనకు వ్యతిరేకంగా కొంతమంది నిరసన వ్యక్తం చేస్తూ నల్ల బెలూన్లు ఎగరేశారు. వాళ్ళని ఎవరు కంట్రోల్ చేశారు? పోలీసులు. మరి జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం సాఫీగా జరగటానికి పోలీసులు సహాయ సహకారాలు అందాయి కదా. లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మద్దతుదారులు ఆయనకు అనుకూలంగా ర్యాలీ తీసుకుంటూ వస్తుంటారు, ఆయన వ్యతిరేకించే వాళ్ళు నిరసన తెలియజేస్తారు, వీళ్ళిరువురి మధ్య ఘర్షణ చెలరేగుతుంది అనుకో, ఆటోమేటిక్గా వీళ్ళకి మద్దతుగా అక్కడ స్థానికులు కూడా తోడైతే ఏం జరుగుతుంది? ఆయన అనుకున్న ఎజెండా, ఆయన కార్యక్రమాన్ని సాఫీగా నెరవేర్చుకోగలుగుతాడా? కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి వర్తించదు. రాజకీయాల్లో ప్రజా జీవితంలో కొనసాగాలి అనుకునే ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాజకీయ నాయకుడైనా సరే వ్యవస్థలతోటి ఘర్షణ పడుతూ నిత్యం వాళ్ళని బెదిరిస్తూ వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తూ తన మనుగడ సాగించాలి అంటే అది సాధ్యం కాదు. అయితే ఇక్కడ అంబటి రాంబాబు గారు యథా నాయకుడు తదా అనుచరుడు అన్నట్టుగా వాళ్ళ నాయకుడు బెదిరిస్తున్నాడు కాబట్టి ఈయన కూడా బెదిరించాలని ప్రయత్నం చేయటం. ఇవాళ పోలీసులు కూడా తిరగబడే నువ్వెంత అంటే నువ్వెంత అన్నారు. ఇప్పుడు గతంలో అంబటి రాంబాబు గారు మంత్రి, ఆయన మంత్రి హోదాలో ఉన్నప్పుడు ఇదే అధికారి సెల్యూట్ చేసి ఉండొచ్చు. అవును, అది ఆ పదవికి చేసిన సెల్యూట్, వ్యక్తిగా అంబటి రాంబాబు గారికి చేసిన సెల్యూట్ కాదు. రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి మంత్రి హోదాలో ఉన్న అంబటి రాంబాబు గారికి చేసిన సెల్యూట్ అది. ఆ పదవి లేనప్పుడు ఆనాటి మర్యాద వ్యక్తిగా ఇవ్వాలి అంటే ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు? మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి. ఆ అధికారికి కూడా గౌరవం ఇస్తే ఆ అధికారి అతని డ్యూటీ అతను చేస్తున్నాడు. మీరు రాజకీయ పార్టీగా మీ నిరసన కార్యక్రమాన్ని మీరు తెలియజేస్తున్నారు. మీ నిరసన కార్యక్రమాన్ని కొనసాగించుకోవటం మీకు ప్రాధాన్యత. మీ నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునే డ్యూటీ వాళ్ళకి వేశారు. వాళ్ళ విధి వాళ్ళు చేస్తూ ఉంటారు. డెఫినెట్గా
మా నిరసనని యథావిధిగా చేసుకొనివ్వటం లేదనే ఫ్రస్ట్రేషన్ మీకు ఉంటుంది. మీ ఫ్రస్ట్రేషన్ని డ్యూటీలో ఉన్న అధికారి మీద వ్యక్తిగతంగా తీసుకెళ్ళి వాళ్ళతో ఘర్షణ పడే స్థితికి తీసుకెళ్లాల్సిన నెస్టే లేదు. ఎందుకంటే మీరు ఇవాళే రాజకీయాల్లోకి వచ్చిన కుర్రాడు కాదు. 1989లో 36 సంవత్సరాల క్రితమే ఎమ్మెల్యేగా ఎన్నికైన అనుభవజ్ఞుడు, ఉన్నత విద్యావంతుడు, లాయర్, చట్టం గురించి, ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీస్ గురించి తెలియనంతటి అమాయకుడు. అసలు రాజకీయాల్లో ఇప్పుడే ఓనమాలు దిద్దుకుంటున్న నాయకుడు కాదు మీరు. వాళ్ళు అడ్డుకుంటారు, మీ నిరసన తెలియజేస్తారు. ఇది వాళ్ళకి మీకు మధ్య నిరంతరం కొనసాగాల్సిన ప్రక్రియ. మీరు అధికారానికి దూరం అయినప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిత్యం జరిగే ప్రక్రియ అది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు ఏదో ఒకటి ప్రజల పక్షాన మీరు ఒక నిరసన తెలియజేస్తారు. రాజకీయ పార్టీ నాయకుడిగా ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తారు. మీరు నిత్యం ఈ ఘర్షణలలో ఎంగేజ్ అయితే ఇవాళ ఆ పోలీస్ ఆఫీసర్లు ఒకళ్ళకి ముగ్గురు మీకు మద్దతుగా మీ శ్రేణులు ఎవరిని వచ్చి నిలబడ్డారు అక్కడ? ఎందుకు రాలేదు? మీరు నిరసన కార్యక్రమంలో పాల్గొందాం రండి అంటే మీతో 10 మంది వస్తారు. నేను కలబడతాను, మీరు కూడా కలబడండి అంటే రారు. పెడితే తింటాం, కొడితే పారిపోతాం అంటారు. మీరు నాయకుడిగా మీ నాయకత్వాన్ని ఆమోదించి మీ వెనక నడవటం వేరు. నేను అందరి మీద కలబడుతుంటా, నా వెనక రండి అంటే ఎవడు రాడు. మీరు ఒంటరైపోతారు, మీ మర్యాద మీరు పోగొట్టుకుంటారు. వాస్తవంగా మీ వయసుకి, మీ అనుభవానికి తగని ప్రవర్తన ఇది. ఎవరో చదువు సంజలు లేని మూర్ఖుడు ఎవడో ప్రవర్తించాడంటే అర్థం ఉంది. కానీ మీలాంటి అనుభవజ్ఞుడు ఈ విధమైన వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయ్యి ఏమన్నాడు ఆ ఆఫీసరు? ఏంటి పళ్ళు కొరుకుతున్నావు? అంతకుముందు అదే అధికారి ఇంకో సందర్భంలో రాంబాబు గారు అని చెప్పని మీకు సెల్యూట్ చేస్తుంటాడు. అదే అధికారి చేత ఆ మాట అనిపించుకునే స్థాయికి ఎందుకు తెచ్చుకున్నారు? పరిధి దాటితే మర్యాద వాళ్ళు ఇచ్చినంత వరకే గౌరవం. దాన్ని మీకేదో హక్కుభుక్తంగా భావిస్తే మేము ఆదేశిస్తాం, మీరు పాటించాలి అని అంటే మీ నడవడిక, మీ అధికారం మీకు ఆ స్థాయి మీకు కల్పించింది ఆ రోజున. దాన్ని నిలబెట్టుకోలేకపోవటం మీ చేతకంతనం. దాన్ని నిలుపుకోలేకపోయారు మీరు. ఎందుకు నిలుపుకోలేకపోయారు? ప్రజాకంటకంగా పరిపాలించారు కాబట్టి. ఇవాళ అదే ప్రజల చేత గత సంవత్సరం ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. అంతకు 5 సంవత్సరాల ముందు అదే ప్రజలు నెత్తిన పెట్టుకొని ఊరేగించారు మిమ్మల్ని. దాన్ని నిలుపుకోవటం మీకు చేతకాల. ఇవాళ ప్రజలు మిమ్మల్ని ఓడించారు కదా అని చెప్పని ప్రజల మీద యుద్ధం ప్రకటించినట్టుగా ప్రజలు ఇచ్చిన తీర్పుని వెన్నుపోటు అని చెప్పని కోట్ల మంది ప్రజలను అవమానిస్తున్నారు మీరు. వాస్తవంగా ప్రజాస్వామ్యంలో ప్రజలకి ప్రాతినిధ్యం వహించే రాజకీయ పార్టీ ప్రజలను వెన్నుపోటుదారులు అంటాం. చరిత్రలో నిలిచిపోయిన మొట్టమొదటి రాజకీయ పార్టీ మీది. ఆ పార్టీకి నాయకులు మీరు. మీకు మర్యాద ఇవ్వాలి, మీరు ఏం చేసినా దానికి అనుమతులు ఇవ్వాలి అని అంటే అన్ని సందర్భాల్లో సాధ్యం కావు. ప్రజాభిప్రాయానికి భిన్నమైన కార్యాచరణ మేము ప్రకటిస్తాం, దానికి కూడా మాకు అనుమతులు ఇవ్వాలి అని అంటే సాధ్యం కాదు. మీరు పాలకులుగా ఉన్నా మీరు అనుమతించరు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నప్పుడు నేను ఎగబడతా, కలబడతా అంటే అంతిమంగా మీ పరువు ప్రతిష్టలే పోతాయి. ఒక వయసు వచ్చిన తర్వాత ఆ హుందాతనాన్ని నిలుపుకోవాలి. మర్యాద మీరు నిలుపుకుంటే ఎదురువాడు కూడా మీకు మర్యాద ఇస్తాడు. మీరు పరిధి దాటితే అంతిమంగా నా జరిగే నష్టం కూడా మీకే. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.